అందరు నమస్కారం. నా నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వీడియో చేసినప్పుడు ఆ వీడియో కింద కొంతమంది కామెంట్లు చేస్తుంటారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని పొట్టిరెడ్డి అని పిలుస్తుంటాను. ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు పెట్టే కామెంట్ ఏంటంటే, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిని పొట్టిరెడ్డి అని మీరు ఎలా పిలుస్తారు? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, ఒక పార్టీ అధినేత కదా, అలా పిలవటం కరెక్ట్ కాదా అనేసి కొంతమంది కామెంట్లు చేస్తుంటారు. ఎక్కువగా ఈ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, ఈ వైసీపీ వాళ్ళు ఎక్కువగా కామెంట్లు చేస్తుంటారు. మా అన్నని పొట్టిరెడ్డి అని అంటావా? మా అన్న మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల సింహం, మా అన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఒక పార్టీకి అధినేత. అలాంటి ఆయన్ని పట్టుకొని పొట్టిరెడ్డి అని మా అన్నని ఎగతాళి చేస్తావా, హేళన చేస్తావా? రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చాక నీ అంతు తేలుస్తాము, నీ సంగతి తేలుస్తాము, నిన్ను లేకుండా చేస్తాము, నిన్ను అది చేస్తాము, నిన్ను ఇది చేస్తామని చెప్పేసి బూతులతో ఇచ్చలవిడిగా నన్ను మాట్లాడుతున్నారు, నన్ను తిడుతున్నారు. నేను వైసీపీ కార్యకర్తలకు కానీ, అలాగే ఎవరైతే నన్ను విమర్శిస్తున్న పొట్టిరెడ్డి అని పిలవద్దు అంటున్నారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని పొట్టిరెడ్డి అని పిలవడానికి చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ఊరికే సరదాగా లేకుంటే టైంపాస్కో నేను ఆయన్ని పొట్టిరెడ్డి అని పిలవటంలే. ఆయన్ని పొట్టిరెడ్డి అని పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు బేస్ చేసుకొని ఆయన్ని పొట్టిరెడ్డి అని పిలుస్తున్నా. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు, ఈ వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడారో ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం గౌరవం ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు గతంలో, ఇప్పుడు 4వసారి. అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన అలాంటి పెద్ద ఆయనకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో రకరకాల పేర్లతో, అవి చెప్పొచ్చో లేదో సందర్భం చెప్పకూడదు, అయినా మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మీకు చెప్తున్నా. బొల్లిబాబు అని పిలుస్తుంటారు, చక్రం బాబా అని పిలుస్తుంటారు, బొల్లిగాడు అని పిలుస్తుంటారు. ఇలా రకరకాలుగా వాళ్ళు తమ్నెయిల్ పెట్టడం, ఏకంగా సాక్షి ఛానల్లోనే పెట్టారు బొల్లిబాబు అని. అంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో, ఏ విధంగా ఆయన్ని రకరకాల పేర్లతో పిలిచారో ఒకసారి ఆలోచించండి. అలాగే లోకేష్ గారిని కూడా ఏ విధంగా మాట్లాడారో ఒకసారి ఆలోచించండి. పెద్దలు, విజ్ఞులు మీరు ఆలోచించండి. నారా లోకేష్ గారిని పప్పు, తుప్పు, బచ్చా, పిల్ల, ఇలా చాలా రకాలుగా నేను అవన్నీ చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. నేను అన్ని చెప్పలేను, ఎందుకంటే మీకు అన్ని తెలుసు ఏ విధంగా మాట్లాడారని. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా సేమ్ అలాగే జరిగింది. పెళ్ళిళ్ళు స్టార్ అని, ఇంటర్నేషనల్ స్టార్ అని, కార్లు మార్చినట్టు పిల్లలు మారుస్తుంటాడు అనేసి, అతను పవన్ కళ్యాణ్ కాదు పెళ్ళిళ్ళు స్టార్ అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు అధికారంలో ఉన్న రోజులు, ఎన్ని రోజులు అధికారంలో ఉన్నారో అన్ని రోజులు కూడా ఏ రోజు కూడా వీళ్ళ ముగ్గురికి మర్యాద ఇవ్వాల. వీళ్ళ ముగ్గురికే కాదు, ఈ నాయకులు మన జనసేనలో కానీ, టీడీపీలో కానీ మన నాయకులకి ఎవరో కూడా మర్యాద ఇవ్వాల. వాళ్ళు ఇష్టం వచ్చిన రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. సరేలే పోనీలే, వాళ్ళు అధికారంలో ఉన్నారు, మతంతో ఉన్నారు, కొవ్వెక్కున్నారు అని నేను సరిపెట్టుకున్నా. అప్పుడెప్పుడు కూడా నేను పొట్టిరెడ్డి అని పిలవలా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే తరహాలో మాట్లాడుతుంటే బాధ అనిపించింది. నాకు నిజంగా బాధ అనిపించింది, గట్టిగా బాధ అనిపించింది. అరే ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నారు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు గతంలో, అప్పుడు అధికారం దాహంతో అలా మాట్లాడారు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం కూడా లేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, లోకేష్ గారు ఒక మినిస్టరు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి? వాళ్ళ రాజ్యాంగ ఇదిలో ఉన్నారు, వాళ్ళు ఆ పదవుల్లో ఉన్నారు, రాజ్యాంగ పదవులో ఉన్నారు, వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి? ఏ రోజు కూడా గౌరవం ఇవ్వాల. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవం ఇవ్వాల, ఈ రోజున కూడా గౌరవం ఇవ్వాల. ఇప్పటికే చక్రం బాబా అంటారు, ఇప్పటికే బొల్లి బాబా అంటారు, వాళ్ళు తమిళన్స్లో పెడుతుంటారు.
వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో చూసినా మీకు అర్థమైపోద్ది, వాళ్ళ పేజీలు చూసినా మీకు అర్థమవుద్ది ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికీ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. నాకు కోపం వచ్చింది నాకు. ముళ్ళుడితేనే తీయాలి, ముళ్ళుతేనే తీయాలి. నువ్వు రెస్పెక్ట్ తీసుకో. నువ్వు రెస్పెక్ట్కి నేను రెస్పెక్ట్ ఇస్తా అంతే. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు ఎవడరా నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి? నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు నా దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యి. మా నాయకుల్ని మర్యాదపూర్వకంగా పిలు, వాళ్ళ పేర్లతో పిలు. మీ నాయకుడిని కూడా నేను పేరు పెట్టి గౌరవించి మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతా. మీరు మర్యాద ఎవరో, మీరు ఇష్టం వచ్చిన పేర్లు పెడతారు. నేను పొట్టిరెడ్డి అంటే నా వీడియో కిందకు వచ్చి ఇష్టం వచ్చిన కామెంట్లు పెడతారు, నన్ను బెదిరిస్తారు, మా ఇంట్లో వాళ్ళు దూషిస్తారు, మా ఇంట్లో వాళ్ళు తిడతారు. ఎందుకని? గౌరవం ఇవ్వండి. మీరు గౌరవం ఇచ్చిన రోజులు మేము గౌరవిస్తాం. మీరు అడ్డం తిరిగితే మేము అడ్డం తిరుగుతాం. ఇప్పటికీ పెడుతున్నారు చాలా మంది. ఎగ్జాంపుల్ చింతా ప్రదీప్ అని ఒకడు ఉన్నాడు, డాక్టర్ చింతా ప్రదీప్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పటికి వాడు తమిళలో పెడతాడు, ఇప్పటికి కూడా అలాగే పిలుస్తారు. చక్రం బాబా, బొల్లి బాబా, శనబాబు, రకరకాల పేరుతో ఇప్పటికీ పిలుస్తారు వాడు. నేను ముఖ్యంగా పొట్టిరెడ్డి అని పిలవడానికి మొదటి కారణం ఈ చింతా ప్రదీప్ అనే వ్యక్తే. ఈ చింతా ప్రదీప్ అనే వ్యక్తే నేను పొట్టిరెడ్డి అని పిలవడానికి. వాడు ఈ రోజుకి కూడా అలాగే తమిళ పెడతాడు, అలాగే మాట్లాడతాడు. నేను వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? వాళ్ళ నాయకుడిని పొట్టిరెడ్డి అంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో చూపించాలనుకున్నా. మా నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకెంత బాధ కలుగుతుందో, వాళ్ళ నాయకుడిని ఏరే పేర్లతో పిలిస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో నేను తెలియచేసిన. అందుకే పొట్టిరెడ్డిని మాట్లాడా. అది బాగా వెళ్ళింది. బాగా చాలామంది బాగా రెస్పాండ్ అవుతున్నారు, బాగా టార్గెట్ చేస్తున్నారు నన్ను. నాకు అర్థమవుతుంది. అయినా సరే గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి. మా నాయకులు మీరు ఎప్పుడైతే గౌరవం ఇస్తారో ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు అని గౌరవిస్తాను. అంతేగాని మీరు గౌరవం ఇవ్వకుండా మా దగ్గర నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను పొట్టిరెడ్డి అని పిలుస్తాను. మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారని, మీ చింతా ప్రదీప్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని గౌరవించి మాట్లాడతారో ఆ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గారు అని గౌరవించి మాట్లాడతా. ముందు నీతులు నాకు చెప్పే ముందు ఏమే వైసీపీ కార్యకర్తలారా, లేదంటే మేధావులారా, మీకే చెప్తున్నా, నన్ను విమర్శించేటప్పుడు ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించండి. ఈ పిల్లవాడు, ఈ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, గతంలో ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు ఈ పేరుతో పిలుస్తున్నాడు అని ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి వాళ్ళ వీడియోలు ఎందుకు చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది. మనం అది చూడము, మనకి పొట్టిరెడ్డి అన్నది అది ఒక్కటే కనిపిస్తుంది మనకి. వాళ్ళ మాట్లాడే మనకు కనిపించో. మళ్ళీ నా గురించి మాట్లాడుతుంటారు. నీ హైట్ ఎంత బాబు, నువ్వెంత బాబు అని. నా హైట్ 6.2. నేను అది పొడుగనంత మాత్రాన నేను పొట్టిరెడ్డిని పిలవలా. నేను హైట్ ఉన్నాను కాబట్టి, నాకంటే హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి నేను పొట్టిరెడ్డి అని పిలవలా. ప్రధాన కారణం మా నాయకులకి గౌరవం లేదు. మా నాయకుల్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అందుకే వాళ్ళ నాయకుడిని కూడా నేను రకరకాల పేర్లతో పిలుస్తున్నా. వాళ్ళు ఇంకా రకరకాల చాలా పేర్లతో పిలుస్తున్నారు. నేను ఈ రకరకాల ఏ పేర్లతో పిలవాలా, ఒకే పేరుతో పొట్టిరెడ్డి అని ఒకే ఒక పేరు, పొట్టిరెడ్డి గారు అని మర్యాదిస్తూ మాట్లాడుతున్నారు. దానికి గెల గింజుకుంటున్నారు ఈ వైసీపీ వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మా దగ్గర నుంచి రెస్పెక్ట్ తీసుకోండి. మీరు రెస్పెక్ట్ చేయకుండా మా దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదే చెప్తున్నా. మీరు ఎన్నిసార్లు కామెంట్లు పెట్టినా, ఎన్నిసార్లు ఫోన్లు చేసి బెదిరించినా, ఎన్నిసార్లు బూతులు తిట్టినా కానీ నా సమాధానం ఇదే. నేను దీని మీద క్లారిటీ ఇవ్వాలని చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకున్నా. బట్ ఇప్పుడు టైం కుదిరింది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నా, సమయం కుదిరింది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నా. ఎందుకంటే నిన్న నుంచి కూడా చాలామంది నాకు కామెంట్లు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, చాలా తిడుతున్నారు. కాబట్టి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. నేను పొట్టిరెడ్డి అని పిలవకూడదంటే ముందు మీ వ్యక్తుల్ని, మీ సోషల్ మీడియా వ్యక్తుల్ని, మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి. ముఖ్యంగా ఈ చింతా ప్రదీప్ వాడిని అదుపులో పెట్టుకోండి. ఇలాంటి వాళ్ళని అదుపులో పెట్టుకొని మా నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ మర్యాద ఇచ్చి
మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా, సరేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి నేను పొట్టిరెడ్డి అని పిలుస్తా మళ్ళీ, తర్వాత ఒక ఇలా కామెంట్లు పెడితే దానికి నేనేం చేయలేను. గుర్తుపెట్టుకోండి, మర్యాద ఇవ్వండి. ఇంగ్లీష్లో ఏదో ఓడి ఉంటుంది కదా, యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. నాకు అంతకు తెలియదు ఇంగ్లీషు. యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. నువ్వు రెస్పెక్ట్ నేను రెస్పెక్ట్, నా దగ్గర నుంచి రెస్పెక్ట్ తీసుకో, అంతే, సింపుల్. దీని మీద ఆర్గ్యుమెంట్స్ వద్దు, దీని మీద వీడియోస్ వద్దు, దీని మీద కాంట్రవర్సీ వద్దు. మీ నాయకులు, మీ వ్యక్తులు చెప్పండి, మీ కార్యకర్తలు చెప్పండి, వాళ్ళ నాయకుల్ని గౌరవించి మాట్లాడమని చెప్పండి. మీ నాయకుడిని గౌరవించి మాట్లాడే పూజ నాది, సరేనా? గుర్తుపెట్టుకోండి. జై హింద్.